హలో ఆల్ వెల్కమ్ టు ఎంఎన్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. సూర్య టైటిల్ రోల్ ప్లే చేసిన ఫిల్మ్ ఇది. సో, ఇనీషియల్‌గా దే థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ యాస్ ఎ బైలింగ్వల్ తెలుగు అండ్ తమిళ్‌లో చేద్దాం అనుకున్నారు గానీ, బట్ గోయింగ్ ఫార్వర్డ్ దే కుడెంట్ డూ థట్. అందుకని దీన్ని ఒక తమిళ్ ఫిల్మ్‌గా తీసి తెలుగులో డబ్ వర్షన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, 'సార్' అండ్ 'లక్కీ భాస్కర్' లాంటి ఒక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత 'వెంకీ అట్లూరి' డైరెక్ట్ చేసిన ఫిల్మ్ ఇది అండ్ ప్రొడ్యూస్డ్ బై నాగవంశీ ఫ్రమ్ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్. సో, 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనేది కెన్ బి కాల్డ్ ఇట్ యాస్ ఎ లార్జ్‌లీ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్. బట్ నాట్ కంప్లీట్‌లీ. ఆ కంప్లీట్‌నెస్ ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇప్పుడు సినిమాకు ఒక సోల్ ఉంటుంది గదా! సో, ఈస్ ద సోల్ ఈస్ దట్ అబౌట్ విశ్వనాథ్ గెట్టింగ్ మ్యారీడ్ టు ఎ 20 ఇయర్ ఓల్డ్ మమిత? ఆర్ ఈస్ ఇట్ అబౌట్ మదర్ విష్? రాధిక ప్లే చేసిన క్యారెక్టర్ యొక్క విషా? లేదు అంటే ఇట్స్ అబౌట్ ద సన్నా? అంటే మెయిన్ చైల్డా? సో, అంటే ఇది ఓపెనింగ్‌లో ఎలా ఉంటుందంటే, ఇట్స్ అబౌట్ ఎ మదర్స్ విష్. అంటే వాళ్ళ అమ్మ కోరిక నెరవేర్చడం కోసం అని చెప్పేసి ఒక 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 42 ఇయర్ ఓల్డ్ గాయ్ తీసుకున్న ఒక డెసిషన్ టు బ్రింగ్ ఎ సన్. సో, సినాప్సిస్ ఇస్ ఆల్రెడీ ఔట్. ఇట్స్ నాట్ సమ్ స్పాయిలర్ కైండ్ ఆఫ్. సో, బ్రింగ్ ఎ సన్ అనేది. సో, అది త్రూ సరోగసీ తీసుకొస్తాడు. అయితే ఆ తర్వాత ఈజ్ ఇట్ అబౌట్ అంటే ఆ తల్లి కోరిక నెరవేర్చాడు. ఏదైతే తన ఒళ్ళో మనవడు ఉండాలి, ఒక ఫోటో ఉండాలి అనే కోరిక అయితే నెరవేర్చాడు. కానీ ఆ కోరిక అక్కడితో ఆగిపోయిందా? లేదంటే అదే కోరిక మళ్ళీ ఎక్కడికి ట్రాన్స్‌ఫార్మ్ అయింది? అంటే ఇప్పుడు ఒక స్టోరీ రైట్ ఫ్రమ్ ద ఓపెనింగ్ పార్ట్ ఇక్కడ ఇలా ఓపెన్ అయింది అంటే ఇట్ షుడ్ హావ్ ఎ ప్రాపర్ ప్రొసీడింగ్స్ యాస్ వెల్. అది మధ్యలో ఆ డ్రీమ్స్ గాని లేదంటే ఆ సినిమాకుండే ఏదైతే ఒక ఎయిమ్ గాని మారుతూ వచ్చిందంటే ఇట్ వోంట్ గివ్ దట్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్. సో, 'విశ్వనాథ్ అండ్ సన్స్‌లో' ఏదైనా మిస్సింగ్ ఎలిమెంట్ ఉంది అంటే ద కైండ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అనమాట. బ్లాక్స్‌గా బావుంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ ఎ బ్లాక్ రైట్ బిఫోర్ ద ఇంటర్వల్ వచ్చే కొన్ని బ్లాక్స్ గాని, లేదంటే పోస్ట్ ఇంటర్వల్ బ్లాక్స్ గాని, దేర్ ఆర్ ఎమోషనల్ సీన్స్, దేర్ ఆర్ కామెడీ సీక్వెన్సెస్, దేర్ ఆర్ ఒక ఒక స్ట్రెచ్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉంటాయి విచ్ ఆర్ గుడ్. రైటింగ్స్ బావున్నాయి. అట్ ద సేమ్ టైమ్ డైలాగ్స్ చాలా బావున్నాయి. అండ్ స్పెసిఫిక్‌గా లిరిక్స్ చాలా బావున్నాయి. స్పెసిఫిక్ సాంగ్స్‌కి. ఎందుకంటే ఇందులో ఒక 2 డాన్స్ నంబర్స్ తప్ప రెస్ట్ ఆల్ ఆర్ ఆ 2 డాన్స్ నంబర్స్ కూడా మోంటేజెస్‌లోనే మళ్ళీ అది గూడా. సో, మిగిలిన సాంగ్స్ అన్నీ గూడా ఆహ్, సిట్యుయేషనల్ సాంగ్స్ లాగే ఉంటాయి. సిట్యుయేషనల్ సాంగ్స్‌లో వచ్చే ఆ లిరిక్స్, ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ డెప్త్స్‌ని ఇవన్నిటిని గూడా ఎస్టాబ్లిష్ చేసింది. అంతా బావుంది. కాకపోతే ఏదైతే ఆ గోల్ ఉండిందో సినిమాలో ఉన్న గోల్ అది మారుతూ ఎళ్ళిపోతుందనమాట. అంటే లాస్ట్‌కొచ్చేటప్పటికి వాట్స్ ద యాక్చువల్ గోల్ అనేటప్పటికి ఏమవుద్దంటే అది హీరో, హీరోయిన్ మధ్యలోకి వచ్చేస్తది తప్ప సడెన్‌గా కొడుకు క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏమైంది సినిమాలో అంటే అది మిస్ అవుతుంది. సో, ఏదైతే స్టోరీ ఒక కొడుకు కోసం అనేది ఒకటి స్టార్ట్ అయిందో, సెకండ్ హాఫ్‌కి వచ్చేటప్పటికి ఆ కొడుకే కనిపించడు హార్డ్‌లీ. సో, అందువల్ల ఇట్ వోంట్ గివ్ దట్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనమాట. బట్ అదర్ దాన్ దట్ ఫిల్మ్ హాస్ గుడ్ సినిమాటోగ్రఫీ బై నిమిష్ రవి అండ్ డీసెంట్ బీజీఎం బై డీసెంట్ బీజీఎం బై జీవి ప్రకాష్. ఓన్లీ గుడ్ సాంగ్స్ అంటే ఈ 'బటర్‌ఫ్లై' సాంగ్ బానే ఉండింది. బట్ అదర్ దాన్ దట్ ఫ్యూ మోర్ సాంగ్స్ కుడ్ హావ్ బీన్ బెటర్ అనమాట. అంటే ఇప్పుడు ఓకే. ఒక హమ్ జేసుకోవడానికో లేదంటే థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు ఈ సాంగ్ కొంచెం మనకి మైండ్‌లో అలా ఉండిపోయిందనే కైండ్ ఆఫ్ సాంగ్ ఏది ఒక ఇంపాక్ట్‌ఫుల్ సాంగ్ లేకుండా అయిపోయిందనమాట. సో, అది కొంచెం ల్యాకింగ్ అనిపించింది. బట్ ప్రొడక్షన్ డిజైన్ వాస్ డీసెంట్. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్ బావుండింది. అయితే ఇల్లు లావిష్‌గా చూపిచ్చారు. లైక్ 'సూర్యాస్' అది ఇల్లు గూడా అనలేం. ఇట్స్ లైక్ ఎ షాపింగ్ మాల్ కైండ్ ఆఫ్ ఒక ఇది ఉంటుందనమాట. చాలా లావిష్‌గా. కాపోతే ఆ లావిష్‌గా చూపించిన ఇంట్లో రిపిటేటివ్ షాట్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఇప్పుడు అంత పెద్ద ఇంట్లో హార్డ్‌లీ వీళ్ళకి షూట్ చేయడానికి ఒక 2, 3 రూమ్స్‌కి పర్మిషన్ ఇచ్చారా? లేదంటే ఒకవేళ అది సెట్‌లా వేసి దాన్ని మాత్రమే వాళ్ళు చేయాలనుకున్నారని తెలీదు గానీ, బట్ ఆహ్, ఓవరాల్‌గా హౌస్ లొకేషన్ యూటిలైజ్ చేసుకున్న విధానం కరెక్ట్‌గా లేదనమాట. ఆఫీస్ స్పేస్ ఇష్యూ గూడా అంతే. పెద్ద ఆఫీస్ అన్నట్టు చూపిస్తారు. ఓన్లీ సూర్య రూము లేదంటే ఆ బయట ఎంప్లాయీస్ కూర్చునేది తప్ప మిగిలింది అసలు నథింగ్. అసలు ఏం కవర్ చేయరు. సో, అది ప్రొడక్షన్ వైస్ తీసుకున్న ఒక కాల్ వేర్ టు రెడ్యూస్ ద ప్రొడక్షన్ కాస్టా? లేదంటే దట్ 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 ఈస్ ఎనఫ్ అనుకున్నారా అనేది తెలియలేదు. బట్ అదర్ దెన్ దట్ టెక్నికాలిటీ వైస్‌గా చూసుకుంటే సౌండ్ మిక్సింగ్ బావుండింది. అండ్ స్పెసిఫిక్‌గా కలరింగ్ అనేది బావుండింది. అంటే ఇట్స్ నాట్ లైక్ అంటే రైట్ ఫ్రమ్ అంటే దిస్ గోస్ టు కాస్ట్యూమ్ డిజైనర్స్ యాస్ వెల్. అంటే 'సూర్య' టీ షర్ట్స్ గాని, షర్ట్స్ గాని ఆ కలర్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇంట్లో సమ్‌టైమ్స్ ఇట్స్ నాట్ లైక్ హి ఈస్ కంప్లీట్‌లీ ఎలివేటెడ్ ఫ్రమ్ ద సీక్వెన్స్ ఆర్ ద సీన్. మిక్స్ అవుతాడనమాట.
సో, అది కొంచెం రేర్ కాంబినేషన్. రేర్ స్టైలింగ్ గూడా. ఎందుకంటే మనం మోస్ట్‌లీ ఎలా చూస్తుంటాం అంటే హీరో ఎలివేట్ అయిపోవాలని జెప్పేసి చాలా అబ్స్ట్రాక్ట్ కలర్ అంటే ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ఉందంటే హీరోకి రెడ్డో, డార్క్ బ్లూ ఇలా ఏస్తుంటారు గదా! అలా గాకుండా ద స్టైలింగ్ వాస్ నీట్. ద కలర్ కాంబినేషన్స్ వర్ అడిక్వేట్. ఆ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ వెరీ అంటే సెట్లింగ్. అంటే ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఓకే దే ఆర్ ట్రైయింగ్ టు ఎలివేట్ సమ్ స్పెసిఫిక్ పర్సనా లేదంటే స్పెసిఫిక్ క్యారెక్టర్ అనేది ఉండదనమాట. ఎవ్రీథింగ్ గోస్ వెల్ సింపుల్‌గా. సో, ఆ పెర్ఫార్మన్సెస్ వర్ గ్రేట్. సారీ స్పెసిఫికల్లీ బై సూర్య. అంటే సూర్యని ఈ కైండ్ ఆఫ్ ఒక కంఫర్టింగ్ ఫిల్మ్‌లో చూసి చాలా రోజులవుతుంది గదా! లైక్ వేర్ హీ ప్లేస్ లైకబుల్ క్యారెక్టర్. అంటే ఎక్కడ గూడా సూర్య మీద కోపం రాదు. సూర్య మీద ద్వేషం రాదు. అతను తీసుకునే డెసిషన్స్, అతను చేసే యాక్ట్స్ ఇవన్నీ గూడా చాలా లైకబుల్‌గా ఉంటాయి. సో, అందువల్ల ఆబ్వియస్‌గానే ఒక పాజిటివ్ వైబ్ ఉండే 'సూర్యలో' ఇది ఇంకా మంచి ఒక పాజిటివ్ ఆరా కూడా క్రియేట్ చేసే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఈ 'సంజయ్ విశ్వనాథ్' అనేది. సో, ఈ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్‌లో 'సూర్య' ఈజ్ లైక్ హి ఈజ్ 'సూర్య' అనే కైండ్ ఆఫ్, హి ఈజ్ 'విశ్వనాథ్' అనే కైండ్ ఆఫ్ దాంట్లోనే ఉంటుంది తప్ప, ఈ లైక్ ఓకే. ఇతను ఇంకో క్యారెక్టర్‌లో చూస్తున్నాం అనే భావన కలగదనమాట. అండ్ 'మమిత' ఈజ్ లైక్ షీ ఈజ్ ద ఎనర్జీ ఫర్ ద ఫిల్మ్. అంటే ఒక స్లోగా లేదంటే ఒక సింపుల్‌గా జరుగుతున్న సినిమాలో షీ ఈజ్ ద ఎనర్జీ వైబ్. తన క్యారెక్టర్ ట్రైట్ కావచ్చు, లేదంటే దాని కైండ్ ఆఫ్ పెర్ఫార్మన్సెస్, తన బాడీ లాంగ్వేజ్, తన యాంటిక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ గూడా బావున్నాయి. ఇట్స్ లైక్ ఓకే. ఈ అమ్మాయితో ఆ సినిమా అనేది మొమెంటమ్ వస్తుంటుందనమాట ఆ క్యారెక్టర్ త్రూ. సో, ఆ మొమెంటమ్ రావడానికి ఆ అమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్, ఆ అమ్మాయి చరిష్మా కూడా చాలా కీ రోల్ ప్లే చేశాయి. అండ్ 'రాధికా శరత్ కుమార్' అంటే దేర్ ఈస్ వన్ ఆక్వర్డ్ సిట్యుయేషన్ అండ్ సీన్ ఇన్ ద ఫిల్మ్. అది వేరే ఎవరైనా సరే అంటే ఇప్పుడు మనం రెగ్యులర్‌గా చూసే అంటే మదర్ రోల్స్‌లో రెగ్యులర్‌గా చూసే ఒక 'పవిత్ర లోకేష్' గాని, లేదా 'సీత' గాని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎవరన్నా చేసే 'శరణ్య' గాని ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేసుండుంటే ఎలా ఉండేదో తెలీదు గానీ, ఓన్లీ బికాస్ ఆఫ్ 'రాధిక' గారు ఆ సీన్‌లో ఆక్వర్డ్‌నెస్ అనేది కూడా ఫన్‌గా కన్వర్ట్ అవ్వడానికి, డైవర్ట్ అవ్వడానికి రీజన్ ఓన్లీ బికాస్ ఆఫ్ 'రాధికా శరత్ కుమార్స్' ద వే షీ నరేట్స్ ద సీక్వెన్స్ యాస్ వెల్. సో, అది చాలా అంటే చాలా ఆక్వర్డ్ సీన్. అది దాన్ని అంటే అదే సీక్వెన్స్‌ని అదే ఆ ట్రీట్‌మెంట్‌ని 'వెంకీ అట్లూరి' ఆ అంటే ఇప్పుడు అదొక ఆక్వర్డ్ సిట్యుయేషన్ ఉంటది గదా! ఆ ఆక్వర్డ్ సిట్యుయేషన్‌ని మదర్ అండ్ సన్ మధ్య వస్తే ఎలాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వైఫ్ అండ్ హస్బాండ్ మధ్య వస్తే ఎలా ఉంటుందనేది చాలా బాగా డీల్ చేసాడు. అంటే ఆ రైటింగ్ బావుండిందనమాట. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ అంటే ఆ కైండ్ ఆఫ్ ఆక్వర్డ్‌నెస్‌ని రాధిక డీల్ చేసిన విధానం అనేది ఆ సీన్‌కి లేదంటే సినిమాకి కూడా చాలా హైలైట్ అయింది. అండ్ షీ యాక్చువల్లీ హావ్ దట్ వెయిటేజ్. యాడెడ్ దట్ వెయిటేజ్ అనమాట. ఓకే. ఇక్కడ ఆ మదర్‌లీ కేర్‌నెస్ లేదంటే ఆ మదర్‌లీ విష్ ఏదైతే ఉందో అంటే సినిమాని డ్రైవ్ చేసేది అదే కాబట్టి, సో, అది ఆ రాధిక క్యారెక్టర్ త్రూ వచ్చే వెయిటేజ్ అనేది చాలా హెల్ప్ అయింది. అండ్ 'రవీనా టండన్' లేదంటే 'సునీల్ రెడ్డి' ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికి కూడా దే కుడెంట్ యాడ్ మచ్ టు ద ఫిల్మ్. బట్ ఓకే. దే వర్ డీసెంట్ టు దేర్ రోల్స్. అండ్ 'వెంకట్‌లో' రైటింగ్ చాయిస్ బావుంది. అంటే ఆహ్, ఫస్ట్ హాఫ్ స్పెసిఫిక్‌గా అరే! ఇది అంటే ద హోల్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ ఫ్రెష్ కదా! అంటే ఇట్స్ నాట్ లైక్ ఇదేదో కంప్లీట్‌గా మనకి ఫస్ట్ టైమ్ చూస్తున్న వరల్డ్ అని కాదు గానీ, ఆ కైండ్ ఆఫ్ తను తీసుకున్న క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్ బావున్నాయన్నమాట. అంటే ఇప్పుడు తను సేమ్ సీక్వెన్స్‌లో ఆ షూటింగ్ అనేది లేకుండా కూడా చూపించొచ్చు. కాకపోతే అది యాడ్ చేయడం వల్ల కైండ్ ఆఫ్ అతని క్యారెక్టర్ ఏంటి? లేదంటే తనకొక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇవన్నీ గూడా ఆ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చాలా యూజ్ అయినాయి. సో, ఆ రైటింగ్ చాయిస్ బావుండింది. అండ్ క్యారెక్టర్స్ మధ్య రాసుకున్న కెమిస్ట్రీ గూడా బావుండింది. లైక్ అంటే ఈవెన్ 'సూర్య' అండ్ 'మమిత' ఆ 20 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఎలా చూపిస్తారు? లేదంటే వాళ్ళ మధ్య రొమాన్స్ గాని, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ గాని ఎలా ఉంటుంది అనుకుంటుంటే, ఎక్కడా గూడా ఆక్వర్డ్‌నెస్ లేకుండా తీసుకున్నాడు డీల్. సో, ఆ రైటింగ్‌లో మెచ్యూరిటీ ఉంది. ఆ రైటింగ్‌లో దేర్ ఈస్ దిస్ పాజిటివ్‌నెస్ ఉంది. కాకపోతే ఏంటంటే, ఆ రైటింగ్‌లో సెకండ్ హాఫ్‌కొచ్చేటప్పుడు క్లారిటీ మిస్ అయిందనమాట. అంటే ముందనుకున్నాం గదా! సినిమా గోల్ ఏంటి? ఆ గోల్ మళ్ళీ ఎందుకు డైవర్ట్ అవుతుంది? అనే విషయంలో క్లారిటీ లేకుండా అయిపోయింది. సో, అది కొంచెం క్లారిటీగా ఆ సెకండ్ హాఫ్‌లో కూడా కొంచెం క్లారిటీ మెయింటైన్ చేసి ఉండుంటే గనక, ఏదైతే లార్జ్‌లీ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ అంటున్నామో, ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది. లైక్ 'లక్కీ భాస్కర్.' సో, ఆ కైండ్ ఆఫ్ ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది మిస్ అయింది తప్పితే, 'వెంకీ అట్లూరి' రైటింగ్ వైస్ స్పెసిఫిక్‌గా డైలాగ్స్ గాని, లేదంటే కొన్ని ఆక్వర్డ్ సీన్స్ గాని, లేదంటే కొన్ని సెంటిమెంటల్ సీన్స్ గాని, కొన్ని ఎమోషనల్ సీన్స్ గాని డీల్ చేసిన విధానం బావుంది. కాకపోతే ఏంటంటే, కొంచెం 'అత్తారింటి దారేది' వైబ్ అనేది కనిపిస్తా ఉంటది. అంటే ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్‌లీ 'అత్తారింటి దారేదిని' ఏదో తను తీసుకున్నాడని కాదు గానీ, కాపోతే ఆ ఇన్‌ఫ్లూయన్స్ అనేది ఆ క్యారెక్టర్స్ మీద కనిపిస్తా ఉంటదనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హాఫ్‌లో దేర్ విల్ బి ఎ సీక్వెన్స్. మీ చుట్టూ ఓ ప్రపంచం కట్టింది మీ అమ్మాయి అని జెప్పేసి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఆల్‌మోస్ట్ మనకి అరే! ఇది ఆల్రెడీ 'అత్తారింటి దారేదిలో' ఈ కైండ్ ఆఫ్‌ది ఒకటి చూసున్నాం గదా! అనే భావన ఉంటదనమాట. సో, అదొక్క ఆ కైండ్ ఆఫ్ ఆ ఫ్లేవర్ ఇది తప్ప ఆహ్,
So there are no other complaints for me. So Vishwanathan Sons is a larger satisfying film as told before, and it will give you that positive vibe while watching the film and while leaving the theaters as well. Venki Atluri writing, Surya's performance as a 40 plus year old guy, and Mamita's vibe, a positive and energetic vibe ఏదైతే ఉందో దానికోసం, అండ్ for the kind of uh, emotions dealt in the film, this should be watched in the theaters. This is Dheeraj signing off.